కాదంబరికి మనం చేసే పనులు ఏవి నచ్చో నిలవేణి. అలాని మనం చేయకుండా ఉంటామా? ఇది కూడా అలాంటిదే. వద్దులేండి అయ్యగారు, పండగ పూట అమ్మగారిని బాధ పెట్టడం ఎందుకు? ఆమెకి ఇష్టం లేని పనులు చేసి ఆమె మనసుని కష్టపెట్టడం ఎందుకు? నీలాగే అందరూ ఉంటే ఎంత బాగుంటుంది. నువ్వెలాగైతే మీ అమ్మగారి గురించి ఆలోచిస్తున్నావో తను కూడా నీ గురించి అలాగే ఆలోచించాలి. ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఇంటి కోడలివి. అత్తకు నువ్వు ఎంత గౌరవం ఇద్దామనుకుంటున్నావు, కోడలికి కూడా తను అంతే గౌరవం ఇవ్వాలి. తను ఇవ్వలేనప్పుడు నువ్వు కూడా గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఇలాంటివి సులువుగా చెప్పగలరు అయ్యగారు, కానీ అది నా మనసుకి నచ్చదు. నేను పెద్దమ్మ గారికి నచ్చని పని చేసి ఆవిడ్ని అవమానించలేను. నీలవేణి, నేను చెప్తున్నాను కదా విను. కాదంబరి అలాగే అంటుంది. మనం మన పని చేసుకుంటూ పోతే తర్వాత తనే సరే అంటుంది. కానీ అయ్యగారు, పండగ పూట ఇంట్లో పంచాయతీ పెట్టడం ఎందుకు అనిపిస్తుంది? ఏముందిలేండి, ఆ రోజు అమ్మ ఫోటోకి ఒక దండ వేసి ప్రసాదం పెడితే సరిపోతుంది, అంతే కదా. అయినా మీ కుటుంబం పెద్దలందరితో పాటు మా అమ్మ ఫోటో కూడా పెట్టి పూజ చేయాలనుకోవడం నాదే అత్యాశ. ఇలాంటి మాటలు మాట్లాడావంటే అస్సలు ఊరుకోని చెప్తున్నా. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నువ్విప్పుడు తారక్ భార్యవి, ఈ ఇంటి కోడలివి. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరితో పాటు నీకు ప్రతి విషయంలోనూ సమాన హక్కులున్నాయి. ఈ ఇంటి పెద్దలతో పాటు మీ అమ్మగారికి కూడా పూజ చేయటంలో తప్పు లేదు. అది కాదయ్య గారు. నువ్వేం మాట్లాడకు. నువ్వు కూడా పండగ రోజు మా పెద్దలతో పాటు మీ అమ్మగారి ఫోటో కూడా పెడుతున్నావు, ఆవిడ కూడా పూజ చేస్తున్నావు, ఆవిడకి కూడా నువ్వు బట్టలు పెడుతున్నావు, అంతే. నా మాట కాదన్నావంటే నేనేం చేస్తానో నాకు తెలియదు. తర్వాత నీ ఇష్టం. సరే అయ్య గారు, మీరన్నట్టే చేస్తాను. ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు.